ఎస్. ఈ రోజు విజయభాస్కర్ గారు టీడీపీ ఫ్రమ్ ఏపీ నుంచి ఉన్నట్టు ఆయన వాస్తవాలు వక్రీకరిస్తుండు. ఎందుకంటే జలాలలో నికర జలాలు, వరద జలాలు ఉంటాయి, అందరికి తెలిసిన విషయం ఇది. నికర జలాలు అనేది 1486 నికర జలాలు అనేది నిర్ధారించారు. అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉపయోగించుకోవచ్చు అని అప్పటి బచావ్ ట్రిబ్యునల్ ఓన్లీ అగ్రిమెంట్ బేస్ లో ఇచ్చింది. నీటి కేటాయింపు చేయలేదు బచావ్ ట్రిబ్యునల్. 1980లో గోదావరి మీద ట్రిబ్యునల్ అవార్డు లేదు, ఓన్లీ ఓవరాల్ అంటే అగ్రిమెంట్ బేస్ లో ఇచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్న అగ్రిమెంట్ యూటిలైజేషన్ గోదావరి మీద. కానీ కృష్ణా మీద ట్రిబ్యునల్ ఉంది, అప్పటి బచావ్ ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా మీద అవార్డు ఇచ్చారు. కానీ గోదావరి మీద అవార్డు ఇవ్వలే బచావ్ ట్రిబ్యునల్ 1980లో. ఏంటంటే మనకు ఉమ్మడి రాష్ట్రానికి సుమారుగా వాస్తవానికి 1173 టీఎంసీలే పర్మిషన్ ఇచ్చింది బచావ్ ట్రిబ్యునల్. వీళ్ళు ఏం చేశారంటే పోలవరం కట్టడానికి కొరకు అంటే ఏం చేశారంటే ఇంద్రావతి నది మీద తర్వాత భూపాలపట్నం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ వల్ల 305 టీఎంసీలు దొరుకుతాయి అని, రెగ్యులేటెడ్ ఫ్లో దొరుకుతాయని అది క్రియేట్ చేసి వ్యాప్కో ద్వారా 1486 అనేది నిర్ణయించారు. 1486 కాదు, 1173 బచావ్ ట్రిబ్యునల్ అనుమతించింది ఉమ్మడి రాష్ట్రానికి. కానీ వీళ్ళు మళ్ళీ 305 టీఎంసీలు ఇంద్రావతి నదిలో అక్కడ భూపాలపట్నం దగ్గర ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ కడితే అది రెగ్యులేటెడ్ వస్తుందని 305 టీఎంసీలు యాడ్ చేపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1486 అనేది నిర్ధారించారు. ఆ 1486లో అప్పుడు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ అప్పుడు 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవచ్చు, 509, 518 టీఎంసీలు ఆంధ్ర వాడుకోవచ్చు అన్నది. కానీ ఇక్కడ పరివాహక ప్రాంతం ఎంత ఉంటే తెలంగాణ 80%, 79%. ఆంధ్ర పరిపాలన ఓన్లీ 21%. అది ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే, వైజాగ్ ఉంటది. అంటే ఓన్లీ 21% పరివాహక ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అయితే తెలంగాణ 79, 80% పరివాహక ప్రాంతం. ఇప్పటికే స్వతంత్రం రాకముందే ఆంధ్రాకు రావాల్సిన వాటా వాళ్ళు పొందుతున్నారు. సరార్తర్ కాటన్ బ్యారేజ్ ద్వారా 316 టీఎంసీలు వాడుకుంటున్నారు స్వతంత్రం రాకముందే. అంటే వాళ్ళ యొక్క కోట, వాళ్ళ యొక్క హక్కు అనేది ఎప్పుడో ఎగ్జాస్ట్ అయిపోయింది స్వతంత్రం రాకముందే. పోలవరం అదనంగా మళ్ళీ నిర్మాణం చేసిన 310 టీఎంసీలతో. అంటే ఇక్కడ అక్కడ ఇప్పుడు సరార్తర్ కాటన్ బ్యారేజ్ దగ్గర 800, 300, పోలవరం ద్వారా 600 వారే చెప్పారు 812 టీఎంసీలు వాడుతున్నారు. అది ఎక్కడ హక్కు అండి? మీకు ఎక్కడ హక్కు? 20% ఉన్నోళ్ళు ఇంత అధికంగా 316 టీఎంసీలు మించి వాడకూడదు. మీరు 1486లో మీరు లెక్కించినా కూడా 80% అంటే మీకు 20% అంటే 300 టీఎంసీలు వస్తాయి. 300కు మీరే చెప్తున్నారు 812 టీఎంసీలు వాడుతున్నాం గోదావరి మీద అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఏదో వరదల పోయే జలాలలో ప్రాజెక్టు చేపడతామంటారు. ఇది శుద్ధ అబద్ధం. ఈ చంద్రబాబు ఎప్పుడైనా ఆయన తెలంగాణకు ఎప్పుడైనా 2 కళ్ళ సిద్ధాంతమే గాని ఎప్పుడైనా ఆన్ చేసిన వాడే గానీ మేలు చేసిన వాడు కాదు. ఒకటి పెన్నా బేసిన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం వల్ల ఏపీ ఇప్పటికే తరలించకూడదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి వినియోగం జరుపుకోలేకపోయింది. అందుకే నిధులు నియామకాలు అనేది నీళ్లలో వాడుకోలేకపోతున్నాం కాబట్టి కృష్ణా జలాల్లో, గోదావరి జలాల్లో వాడుకోలేదని నిధులు నియామకాలని 3 అంశాల మీద తెలంగాణ అనేక ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏంటంటే తెలంగాణ వాటా వాడుకోలేదు. అంటే 80% పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ వాటా ఇప్పటి కూడా 400 టీఎంసీలు దాటి వాడతలేదండి. ప్రాక్టికల్ 400 టీఎంసీలు దాటి వాడతలేదు. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 240 టీఎంసీలు అది కుదేలైపోయింది. ఇక్కడ ఇందాక మీరు అన్నారు గోదావరి తెలంగాణలో 80% పరివాహక ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లో 20% పరివాహక ప్రాంతం ఉంది. సో వాడకం చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలించుకపోతున్నది అనేది తెలంగాణ నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సోమశిల గాని, కండలేరు గాని, ఆవులపల్లి లాంటి ప్రాజెక్టులను ఇప్పటికే నిర్మించింది. పోతిరెడ్డిపాడు తోటి ఆ రిజర్వాయర్లకు ఇప్పటికే కృష్ణా జలాలను తీసుకెళ్తున్నారు, అది కూడా అక్రమంగా తీసుకెళ్తున్నారు అన్నది ఒకటి తెలంగాణ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ ఇక్కడ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఇంత ఉండి ప్రాజెక్టుల నిర్మాణం అక్కడ జరుగుతుంది అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి? గోదావరి మీద అంశం చెప్పిన గోదావరి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 960 టీఎంసీలు వాడుకోవాలి, కానీ ఇప్పటికీ 400 టీఎంసీలు కూడా వాడడం లేదండి తెలంగాణలో. గోదావరి మీద చెప్తున్నా 400 టీఎంసీలు మించి వాడలేదు. కాళేశ్వరం 240 టీఎంసీలు అనుమతి ఉన్నప్పుడు కూడా అది కుదేలైపోయింది. అందరూ తెలుసు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అనేది. తెలంగాణ వాడడం లేదు. ఫెయిల్ అయిందా? మీరు ఒప్పుకుంటున్నారా? మీరు రిటైర్డ్ ఇంజనీర్, కాళేశ్వరం ఫెయిల్ అయిందా? కాళేశ్వరం ఫెయిల్ అయిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్, నీటి వినియోగం లేదు కదా. 240 టీఎంసీలు అనుమతి ఉన్నప్పుడు కూడా వినియోగం లేదు కదా.